దేవదూతలు ఒక వ్యక్తిని ముందు తీసుకొచ్చారట. ఆ వ్యక్తే అపవాది, సాతాను. యాక్చువల్గా ఆ సాతాను ఆరాధికుడు, దేవుని ఆరాధించే వ్యక్తి. చూడండి, బైబిల్ చెప్తుంది తన మాట ఒక ట్యూన్గా ఉండేదట, తన నడక ఒక వాయిద్యాలుగా ఉండేదట, తన శరీరం అంతా వాయిద్యాలతో అలంకరింపబడింది. అంటే ఎవరు కూడా వివరించలేంత ప్రశస్తంగా తన శరీరాన్ని దేవుడు విడదీసి ఉంచాడు. అలా ఇంకొక దేవదూత ఉంది. ఆ దేవదూత ఎవరంటే మిఖాయేలు. ఆ దేవదూత ఏం చేస్తుందంటే యుద్ధాల కోసం పంపబడుతుంది. ఏదైనా ఒక యుద్ధం ఉంటే ఆ యుద్ధానికి ఈ దేవదూత పంపబడుతుంది. ఈ దేవదూత బృందం అంతా కూడా ఈ యుద్ధానికి వెళ్తారు. అంటే దీని హెడ్ ఎవరంటే మిఖాయేలు. యుద్ధం అంతా నడిపించేది దేవుడు. ఒకవేళ ఈ ప్రాంతానికి వెళ్ళి అది చంపాలి, అది చేయాలంటే మిఖాయేలు వెళ్తుంది ఆ చోటికి చంపడానికి. అయితే ఇంకొక దేవదూత ఉంది, అది మెసెంజర్, గాబ్రియల్ దేవత. ఈ దేవదూతే మరియమ్మ దగ్గరికి వచ్చేది. ఈ దేవదూత బృందమే మెసేజ్ తీసుకెళ్తారు. ఒకవేళ ఏదో ఒక మెసేజ్ నీకు వస్తే దేవుని దగ్గర నుంచి ఈ దేవదూతలు తీసుకొస్తారు. ఇంకోటి, దేవునికి మన ప్రార్థన తీసుకెళ్లే వారు కూడా ఈ దేవదూతలే. అయితే ఒక మాట, రాబోతున్న రోజుల్లో యుద్ధం జరగబోతుంది. మిఖాయేలు తన బృందం అంతా కూడా యుద్ధం చేయబోతుంది. దేవుని సైన్యంగా వారు పిలువబడుతున్నారు. దేవునికి మహిమ కలుగును గాక. అది మాత్రమే కాదు, దేవుడు మనల్ని కూడా తన సైన్యంగా పిలుచుచున్నాడు. అయితే ఈ 3 బృందాల్లో, ఈ 3 గుంపుల్లో ఒక గుంపు ఏమవుతుందో అది వాక్యాన్ని, లేకపోతే దేవుని మాటను అందించే వ్యక్తి, ఇలా దేవుని ప్రజల నుంచి మాట తీసుకెళ్లేది గాబ్రియల్ దేవదూత అయితే, దేవుని యుద్ధాలు జరిగించేది మిఖాయేలు దేవదూత అయితే, దేవుని పొగిడేది, దేవుని ఆరాధించే దేవతలు ఎవరంటే ఈ సాతాన్, లేకపోతే ఏమని చెప్పండి, లూసిఫర్ అని పిలుస్తారు. జాగ్రత్త అంటే ఈ 3లో అందరికన్నా వైభవంగా గొప్పగా ఎవరు చేయబడ్డారంటే ఈ లూసిఫర్ చేయబడింది. ఎంత అందంగా చేయబడిందంటే అక్కడ అందరూ కూడా ఆ అందాన్ని చూసి ఎంత 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 అందంగా చేయబడ్డావు అని చెప్పి ఇలా గమనిస్తూ మాట్లాడేవారు అనుకుంటా. అది జాగ్రత్త అంటే ఒకరోజు వచ్చింది, ఈ లోపల ఈ లూసిఫర్ దేవత అనుకుందట. లోపల ఏమనుకుందంటే ఈ 3 దేవతల్లో ఈ లూసిఫర్ దేవత ఎవరైతున్నారో తన సైన్యం అంతా దేవుని ఆరాధించేవారు, ఆరాధకులు వీరందరూ కూడా. కానీ బైబిల్ చెప్తుంది ఈ ఆరాధిస్తున్న సమయంలో ఈ దేవత, లూసిఫర్ దేవత అనుకుందట ఏమనంటే, నేను దేవుని కన్నా ఏం తక్కువ, నేను దేవునికి ఏం తక్కువ ఉన్నాను అని చెప్పి దేవుని సింహాసనం చూసి అనుకుందట, ఆ సింహాసనం ఒకటే కదా నాకు తక్కువ, మరి ఏది తక్కువ లేదు కదా. ఎందుకంటే అంటే చూడండి, ఈ లూసిఫర్ని ఎన్ని దేవతలు చూస్తున్నాయో, పొగుడుతున్నాయో చూడండి. ఆ పొగడతకు తట్టుకోలేక అన్నదట, ఇక మరి ఏం తక్కువ అని చెప్పి ఆ సింహాసనం చూసి అదే కదా నాకు తక్కువ అనుకోగానే బైబిల్ చెప్తుందంటే దేవుడు నేలకు లూసిఫర్ని పంపించేశాడని. ఏ బృందం అయితే, అంటే ఆ ఆరాధించే ఆ దేవతల్లో ఏ దేవతలు అయితే లూసిఫర్కి లోబడిపోయాయో వాటన్నిటితో పాటు దేవుడు దేవత అందరినీ కూడా ఏం చేశారు చెప్పండి, నేలకు పంపించేశారు. జాగ్రత్త అంటే ఈ పంపబడిన ఈ కొన్ని దేవతలు, ఈ పంపబడిన ఈ లూసిఫర్ ఏం చేశాడంటే అధికారయ్యాడు. ఈ కొన్ని దేవతలు దయ్యాలుగా ఈరోజు మనం మాట్లాడుకుంటాం. మానవుడు చనిపోతే ఒకటి నరకానికి, పరలోకానికి వెళ్ళాలి. వీరు మరలా తిరిగి మన దగ్గరికి వచ్చే అవకాశం లేదు. ఆ అనుమతి మాత్రం దేవుడు ఇవ్వడు. అయితే మరి వారి రూపంలో ఎవరు వస్తారు? అదే మోసం. అంటే అపవాది ఎవరి రూపానైనా తీసుకోగలడు. గుర్తుపెట్టుకోండి, ఎవరి రూపంలో మనల్ని మోసం చేయగలడు. అందుకనే దేవతలు ఒకానొక విషయం మనకు తెలుసు బాగా. దేవదూతల్లో బైబిల్ చెప్తుంది ఈ దేవతలు మనిషి ఆకారంలో కనిపించారట. ఎప్పుడంటే యేసు ప్రభు తిరిగి లేచిన తర్వాత 2 మనుషులను రాయబడి ఉంటుంది. 2 మనుషులు ఆ సమాధి కుడి వైపున ఇరువైపున నించున్నారన్న కూర్చుని రాయబడి ఉంటుంది. ఏం చెప్తుందంటే 2 మనుషులు కాదు, యాక్చువల్గా వారు దేవదూతలు, కానీ మనిషి ఆకారంలో వారు కనిపించారట. అంటే మనుషుని రూపం ధరించుకునే అవకాశం దేవతలకి ఉంది. అయితే రూపంలో ఎవరి రూపం ధరించుకుంటున్నారో అది భయపడడానికి వాళ్ళు చేసే ఒక పని. ఈ దేవతలు రూపాన్ని ధరించుకోగలరు. ఆ రూపం ధరించుకొని ఒకళ్ళు మీ మామగారులోగో, అత్తగారులోగో, అమ్మమ్మలాగో, నానమ్మలాగో వచ్చి నేను భయపెట్టగలవు, నీకు నాన్న మాటలు చెప్పగలవు. నేను చెప్తున్నా జాగ్రత్తను. ఈ ఉదయాన్న దేవుడు మనతో మాట్లాడి చెప్తున్నాడు ఏంటంటే, ఈ దేవతలు ఎవరంటే ఈ దయ్యాలన్నీ కూడా అపవాదికి లోబడిన దేవతలు. ఇవన్నీ కూడా దేవుడు నేల కూల్చిన దేవతలు. ఇవే దేవునికి వ్యతిరేకంగా తిరిగినవి. ఇంతకు ఎంత వ్యతిరేకంగా తిరిగి తెలుసా? తెలుసా? ఎన్ని కూడా కాదు. దేవునికి ఒక 100 దేవతలు ఉంటే అందులో 1/3 అంటే 1/3% తిరిగి ఏంటంటే 75% ఆయన ఉండిపోయి
ఇంకా 25% మాత్రమే తిరుగుబాటు చేసాయి. జాగ్రత్త రండి, తిరిగి మళ్ళా దేవునితో యుద్ధం ఉందట. ఒక రోజున దేవునికి ఈ దేవతలకి యుద్ధం ఉందట. ఎంతమంది యుద్ధం జరగబోతుంది చెప్పండి? ఈ 70% ఉన్న దేవతలు 25% ఎంత ఈజీ కొట్టగలరు చెప్పండి కానీ యుద్ధం జరుగుతున్నప్పుడు ఆశ్చర్య విషయం చెప్తాను, జాగ్రత్త. ఈ 25% దేవతతో పాటు మానవ జాతి కూడా ఇన్వాల్వ్ అయిపోతుంది యుద్ధంలో. ఎవరైతే యేసుప్రభు పక్షం ఉన్నారో ఈ 75తో పాటు పెరుగుతారో, ఎవరైతే యేసుప్రభు పక్షం లేరో ఈ 25తో పాటు పెరుగుతారు. ఆ యుద్ధం జరగబోతుంది. సంగమం చెప్తుంది, ఆ యుద్ధంలో మాడి మసైపోతారట దేవుని పక్షాన్ని లేని వారందరూ కూడా. అయితే ఆ యుద్ధంలో ఎవరైతే ఆయన పక్షం ఉన్నారో వారు జయించి పరలోక రాజ్యం వెళ్ళి దేవునితో ఇక సమాప్తి వరకు ఉండబోతున్నారు. దేవునికి మహిమ కలుగును గాక. చూడండి, అందుకనే దయ్యం గురించి, దయ్యాల భయం నీకు అవసరం లేదు. ఎందుకంటే వినండి జాగ్రత్తగా, ఎందుకంటే నీ పడక ఉంది. ఫర్ ఎగ్జాంపుల్, నీ బెడ్ ఉంది, నీ పడక మీద నువ్వు కూర్చున్నావు లేకపోతే పడుకున్నప్పుడు నువ్వు ఒక్కడో ఇంట్లో ఉన్నావు. ఆ సమయంలో నీకు భయం కలుగుతుంది అంటే, అమ్మో ఇప్పుడు ఏమైనా వస్తుంది దయ్యాలు. గుర్తుపెట్టుకు, ఆ 20% నుంచి రావాలి. 20% నుంచి రావాలి. వస్తే నీకే 70% నీ కొరకు దేవతను దేవుడు ఇచ్చాడు. పోనీ ఆ 75 రాకపోయినా నీ దేవుడు నీ కోసం వస్తాడు. మా ప్రియ పరలోకపు తండ్రి, మీకు వందనములు తెలియజేయుచున్నాం అయ్యా. నీ మాట బలమైంది, నీ మాట ఉన్నతమైంది, నీ మాట ఎవరు వివరించలేనంత అయా లోతైన మర్మాలు కలిగింది. అట్టి ప్రత్యక్షతలన్నీ కూడా అయా మాకు అనుగ్రహించారు. నీ గొప్ప ఉన్నతమైన ఈ కృపనంతటిని కూడా పరలోకం తొంగి చూస్తుండగా అయ్యా మేము దాన్ని వివరించే అవకాశాన్ని ఇచ్చినందుకు మీకు వందనాలు. ఈ దినాన ఎవరైతే హృదయము తెరవబడిందో వారందరూ బట్టి కూడా నీకు వందనాలు. ఎవరైతే వారి హృదయంలో ఇంకనూ అయ్యా సమస్యలపై నీరసించిపోయి తెరవలేని స్థితిలో వారు ఉన్నారో, ఈ లోకపు విషయాలు వారు ఉండిపోయారో, వారందరూ కూడా ఈ ఉదయమున తెరచినట్లుగా నీ సహాయం అడుగుతున్నారు. ఇప్పుడు యేసయ్య నామములో అయా నిర్లక్ష్యం లేకుండా శ్రద్ధ కలిగి నీ మాటను వినేవారుగా ఇక్కడ ప్రతి వ్యక్తి నుంచి తద్వారా అయా ఆశీర్వాదాలు విని అయా విశ్వాసం ఉంచినప్పుడు ఎలా అయితే స్వస్థత కలుగుతుందో అలా నీ ప్రజలు ప్రతి ఆశీర్వాదం ఇచ్చి నడిపించమని అడుగుతూ యేసు అతి పరిశుద్ధ నామమున ప్రార్థించుచున్నాము తండ్రి. ఆమేన్, ఆమేన్, ఆమేన్.